ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదీ. అలానే ఓ నీచ్ కమీన్ కుత్తేగా నా లైఫ్ నుంచి ఎగ్జిట్ ఇస్తున్నాడు మా. వీడియోనా వాడు? ఎస్. అరే బైబిల్ బీకేద్దామా? ఎన్నో అవసరం లేదు, ఆడేసి వస్తాడు చూడు. 2 minutes. విద్యాకి మ్యారేజ్కి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయిపోయా. విల్ యూ బీ మై పర్మనెంట్ వాట్ ఎవర్ పర్సన్? నా ఫోన్లో కంటే నీ ఫోన్లోనే ఫొటోస్ బాగా వచ్చాయి కదా. మరి ఐఫోన్ అంటే మామూలుగా ఉండదు. విద్య ఏంటిది? When it's time, I'm here to clear your mess. I'll come alive when I set things my way. Don't. మళ్ళీ ఏం పెంట పెట్టడానికి వచ్చావురా నువ్వు? నీకు తెలీదా? ఫోన్ అంత బలంగా లాగేసుకుందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటది భయ్యో. నీ బాధ ఏంటో చెప్పు. సింపుల్ రా, ఈసారి తనని కలిసినప్పుడు చాలా క్యాజువల్గా హిడెన్ ఫోల్డర్ టాపిక్ ది. నేను హిడెన్ ఫోల్డర్లో ఏముంది ఎందుకు చూపించలేదు? నా మీద నమ్మకం లేదా? తీసిందయ్యా వెపను. ఇంకీడేం మాట్లాడతాడు బో. అంతే కదా, మన మొగోళ్ళకే హిడెన్ ఫోల్డర్లు ఇవన్నీ. అమ్మాయిలు అసలు వాడతారంటావా? వెళ్ళే ముందు కొన్ని అజంప్షన్స్ చూపిస్తా. నాకు ఏ అజంప్షన్స్ వద్దు స్వామి, నువ్వు వెళ్ళిపో. ఓకే. పాసిబిలిటీ నెంబర్ 1, షీజ్ అ డ్రగ్ అడిక్ట్. పాసిబిలిటీ నెంబర్ 2, సైకో సాడిస్ట్. పాసిబిలిటీ నెంబర్ 3, చీటింగ్. ఆ ఫోల్డర్లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే నీతో పాటు ఎవడన్నా బెంచ్ మీద నా కూర్చుని ఉండాలి. అంగప్పార్. వాడి ఫీజు కనిపించట్లేదంట. ఎవడాడు? అదే నువ్వెప్పుడు తెలుసుకోవాలి. నీలో ఉన్న మెచ్యూర్డ్, ఎక్స్ప్రెసివ్, ఎమోషనల్ ఆ పర్సనాలిటీని తీసి పక్కన పడేసి నాకు ఫుల్ యాక్సెస్ ఇచ్చే. సరే దా. మనకి పెళ్ళని మరిచానా తారేదైనా గురి మాత్రం మిస్సే కాదే. ఈ లవంగం కూడా బిర్యానీలో భలే దాక్కుంది కదా నీ ఫోన్లో హిడెన్ ఫోల్డర్ లాగా. నాకు పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి అభి. నాకేం కనిపించలేదే. నీకేం తెలుసురా వాటిని కవర్ చేయడానికి నేను పడే కష్టాలు. అవునవును, బాగా కవర్ చేస్తున్నావు నీ హిడెన్ ఫోల్డర్ లాగా. ఏంటి? ఏం లేదు బాయ్. ఆఫీస్ దగ్గర. నిజంగానేనా? అవును, ఎందుకలా ఆడుతున్నావు?
హిడెన్ ఫోల్డర్ ధ్యాస మనకి ప్రేమనే మరిచానా తారేదైనా గురి మాత్రం మిస్సే కాదే Bye. I had a great time. See you at office. Bye-bye. బాయ్. అభి నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్ వాళ్ళతో పార్టీకి. మరి కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే? చూసుకోలేదురా. నిజంగా చూసుకోలేదా? నిజంగారా? విద్యా ఈస్ ఎవ్రీథింగ్ ఓకే? హే నువ్వు మూసుకొని పోబే. ఎక్స్క్యూజ్ మీ. అభి వాట్స్ రాంగ్ విత్ యూ? సారీ బ్రో, చిన్న పర్సనల్ మ్యాటర్, ప్లీజ్ లీవ్. విద్యా ఏమైంది? ఏం లేదు తరుణ్, నువ్వు వెళ్ళు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. హ్యాండిల్ ఇట్టా? హ్యాండిల్ చేయడానికి నేను మిషన్నా? ఆయన ఈడేవాడు మధ్యలో దొరుకుతున్నాడు. బ్రో పర్సనల్ మ్యాటర్ అని చెప్పా కదా, ప్లీజ్ లీవ్. విద్యా నేను ఉండాలా వెళ్ళాలా? వచ్చాడండి పెద్ద ఉమెన్ ప్రొటెక్టర్ బౌన్సర్ లాగా. ఏ దెంగేబే. బ్రో ప్లీజ్ అభి, మైండ్ యువర్ లాంగ్వేజ్. behave. లేదంటే లేదంటే ఏం చేస్తారా? ఏదైనా చేస్తా. చెయ్యి. అభి తరుణ్ ప్లీజ్ లీవ్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అభి ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఎందుకు ఇలా అయిపోయావు? నీ వల్లే. నువ్వే నన్ను ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చావు. నేనేం చేశా? చాలా చేసావు, ఇంకా చేస్తానే ఉన్నావు. నువ్వు పబ్లో నా కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం నేను చూశాను విద్య. ఏం మాటలు రావట్లేదు? రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయావనా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకు. అవును, కావాలని కాల్ లిఫ్ట్ చేయలేదు. అదే ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? ఇలా కొలీగ్స్తో పబ్కి వెళ్తున్నా అంటే నువ్వు ఒప్పుకుంటావా? ముందే ఇప్పుడు ఒప్పుకోలేదా? ఇప్పుడు నువ్వు ముందులా లేవబి, చాలా మారిపోయావు. అది కూడా ఇదిగో ఈ రింగ్ ఇచ్చిన రోజు నుంచి మారిపోయావు. రోజు రోజుకి టాక్సిక్ అయిపోతున్నావు. అండ్ ఐమ్ సీరియస్లీ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. ఇంకొకసారి హ్యాండిల్ అనక విద్య. నేను అన్న పిచ్చోడా నన్ను ఎవరైనా హ్యాండిల్ చేయడానికి? అండ్ నేను మారిపోయింది ఆ రింగ్ ఇచ్చినప్పటి నుంచి కాదు, నీ ఫోన్లో హిడెన్ ఫోల్డర్ చూసినప్పటి నుంచి. అబ్బా, మళ్ళీ హిడెన్ ఫోల్డర్ అంటావు. అసలు అందులో ఏముందో నీకెందుకు అభి? నాకెందుకు అంటావేంటి విద్య? నాకు కాకపోతే ఇంకెవరికి చూపిస్తావు? నీ పొజిషన్లో నేనుండి నేను చూపించకపోతే నువ్వు ఇలాగే ఊరుకుంటావా? హా, చెప్పడం చాలా ఈజీయే. నిజంగా నువ్వు నా సిచ్యువేషన్లో ఉంటే నాకంటే 10 times ఎక్కువ రియాక్ట్ అవుతావు. నీ గురించి నాకు తెలీదా? అదంతా నాకు తెలియదు అభి. నేనైతే ఆ హిడెన్ ఫోల్డర్ నీకు చూపించను. ఎందుకు? ఆ ఫోల్డర్ చూపించి నీ ట్రస్ట్ గెయిన్ చేసుకోవాలని నాకు లేదు అభి. అసలు అందులో ఏం లేదని చెప్పా కదా. అందులో ఏం లేదని నువ్వే అంటున్నావు కదా విద్య. మరి చూపించే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఇక్కడ ప్రాబ్లమే లేదభి, నువ్వే క్రియేట్ చేసావు. నేనే క్రియేట్ చేశాను కదా, మరి నువ్వు సాల్వ్ చేయి. లేదభి, నేను చేయను. ఇదే నీ ఫైనల్ డెసిషనా? హా, అయితే లైట్ తీసుకో. ఇది వర్కౌట్ అవ్వదు. నా పొక్కలో రిలేషన్షిప్. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నిన్ను బతిలాడ్డానికి నేను మళ్ళీ రా అని చెప్తున్నా.
మన రిలేషన్షిప్ బ్రేక్ అయ్యేది నీ వల్లే, అది గుర్తుపెట్టుకో. అవునులే, నీకు పోయేదే ఉంది. ఆల్రెడీ చాలా మందిని బెంచ్ మీద పెట్టుంటావు, వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడమే కదా. నేను కాకపోతే ఇంకొకడు. వెళ్ళు ఐడెన్ ఫోల్డర్లో ఎత్తుక్కో వెళ్ళి. ఏమైంది విధు అలా ఉన్నావు? ఏమైందిరా అట్లున్నావు? నన్ను కాసేపు ఏం మాట్లాడొచ్చకరా. ఓకే. ఏం మాట్లాడచ్చు కంటే ఇంకేం అడగవా ఏమైందో? దాని అర్థం అదే కదరా. అరే ఏమైందిరా? దీనికా నువ్వు ఏడ్చేది? అసలు ఇందులో నీ తప్పే లేదు. వాడు చాలా మారిపోయాడు అంజు. అంతా ఫోల్డర్ వల్ల వచ్చింది. అప్పటి నుంచి నా మాటలన్నీ జడ్జ్ చేస్తున్నాడు. నేనేం చేసినా డౌట్ పడుతున్నాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ ఊరికే అడుగుతున్నాడు. అందులో ఏం లేదని చెప్పినా కూడా నమ్మట్లేదు. వాడే ఏదో ఇమాజిన్ చేసుకొని ఇలా బిహేవ్ చేస్తున్నాడు. హీ ఈవెన్ స్టాప్ షోయింగ్ లవ్. అసలు లవ్ ఎట్లా చూపించగలుగుతారా? తనేదో దాస్తుందని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా నేను బయట అయిపోతా కదా. ఒక కపుల్ మధ్యలో ఏం సీక్రెట్స్ ఉండకూడదు, ఆ విషయం కూడా తెలీదా తనకి? తెలుసు. అలా అని ఒక్కదాని వల్ల రిలేషన్షిప్ని ఇంతలా స్పాయిల్ చేయాలా? నేను తనతో నా ఫ్యూచర్ చూస్తున్నారా? ఇప్పుడు దీనికే ఇలా అయిపోతే ఇంక ఫ్యూచర్లో ఎన్ని గొడవలు రావచ్చు. ఇక్కడే ఓపెన్ అవ్వకపోతే ఇంక జీవితాంతో రెస్పెక్టింగ్ బౌండరీస్ అనుకుంటూ స్ట్రేంజర్స్లో బతకాల్సిందేనా? చూడు విధు, ఎంత కప్పలైనా కూడా ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది. దాన్ని రెస్పెక్ట్ చేయాలి, అంతేగాని ఇలా టాక్సిక్గా బిహేవ్ చేయకూడదు. ఇందులో టాక్సిక్ అనడానికి ఏం లేదురా. ఎవడైనా నీ పొజిషన్లో ఉంటే వానికి అర్థమవుతుంది నీ బాధ. అయినా నువ్వేమన్నా ఆస్తి అడిగినావా, ప్రాణాలు అడిగినావా? జస్ట్ ఆ ఫోల్డర్లో ఏముందో చూపించమని అడిగినావు. అది చూపించడానికి ఏంట్రా ప్రాబ్లం? అసలు ఎందుకు చూపించాలి? నీ ఫోన్, నీ ఫోల్డర్, నీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళది, కానీ ఒక ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరిష్టం ఇంకొకరు కష్టం కాకూడదురా. యూ డోంట్ డిజర్వ్ దిస్ రా. వాడు కాకపోతే ఇంకొకడు, అంతేగాని నిన్ను నువ్వు ఇలా చంపేసుకొని వాడు అనుమానాలన్నీ తీర్చుకుంటూ ఉండలేవు కదా. ప్రేమ ఉంది కాబట్టి రా ఇవన్నీ. ప్రేమ ఉన్న చోట ఇవన్నీ ఉండవు. మామ, నీ లోపల ఏమంటుండు? నువ్వు కరెక్ట్ చేసినావు అంటుండా, తప్పు చేసినావు అంటుండా? ఆ ఫోల్డర్లో నిజంగానే ఏదో తప్పు చేసి దాచేస్తే అది ప్రాబ్లం. అందులో అలాంటిది ఏం లేదనే క్లారిటీ నీకు ఉంది కదా. ఆ ఫోల్డర్లో ఏముందో నేను ఎవరికి చెప్పను. బట్ ఐ నో వన్ థింగ్, నేనే తప్పు చేయట్లేదు. అంటే ఇప్పుడు నేనేనా తప్పు చేసింది? నాకైతే 1% కూడా నేను చేసిన దాంట్లో తప్పు కనిపించట్లేదురా. సరే అర్థమైంది. నువ్వైతే తనని డైరెక్ట్గా కలిసి మాట్లాడడానికి ట్రై చేయి. ఆటోమేటిక్గా అవే అన్ని సాల్వ్ అయిపోతాయి. సో ప్రస్తుతానికి వాడిని కలవకు, బ్లాక్ చేసే. గివ్ యూర్ సెల్ఫ్ సమ్ టైం. అభి, ఒకవేళ మన ఇద్దరికి గొడవ జరిగితే ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? తప్పెవరిదింటే వాళ్ళే చెప్తారా? తప్పెవరిది లేకపోతే ఎవరు చెప్పరు. అప్పుడు ఎలా మరి సాల్వ్ అయ్యేది? దేనికైనా టైమేరా సొల్యూషన్. కొన్ని రోజులు కామ్ అయిపోయావనుకో, ఏ గొడవ కూడా పెద్దగా కనిపించదు. ఇదిగో అయితే పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా అదే సాల్వ్ అయిపోతుంది. అయినా నీకు దూరంగా ఉండడం నా వల్ల అస్సలు కాదు.
మ్యాక్స్ ఒక్కరోజు. ఆ తర్వాత తప్ప ఎవరిదున్నా నేనే వచ్చి సారీ చెప్పేస్తా. రే పెట్టిన పెంట చాలు పో ఇంకా. నేనేం చేశారా? నీకు హెల్పేగా చేసింది. చేసిన హెల్ప్ చాలరా. ఇలా ఉండడం కంటే ఆ ఫోల్డర్లో ఏముందో తెలుసుకుపోవడమే చాలా బెటర్. పో. అది కాదురా, నేను ఒకసారి చెప్పే, ఇప్పుడు నా లైఫ్లో విద్య ఉండడం కంటే నాకు ఇంకేది ఇంపార్టెంట్ కాదురా. నీ వల్ల నేను ఆల్రెడీ చాలా పోగొట్టుకున్నా. ప్లీజ్ వెళ్ళిపో, నేను చూసుకుంటా. ప్లీజ్. అది కాదురా, నేను ఒకసారి బ్లాక్ చేసింది కదా. నిజం. అరే అవునంటే నాకైతే అలా అనిపిస్తుంది. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను తెలుసా? రే ఒకసారి ఫోన్ ఇయ్యి. కాల్లో ఉన్నారా? అరే తర్వాత మాట్లాడుకోవచ్చు, ఒకసారి ఫోన్ ఇరా. 1 minute కావ్య. ఏంద్రా నీ లొల్లి? లేకలేక పిల్ల సెట్ అవుతుంటే. అరే ఇక్కడ ఉన్న పిల్ల పోయింది, ఒకసారి ఫోన్ ఇయ్యి. అరే కాల్ కట్ చేస్తే వేంద్రా? ఆగాగాగు, ఫోన్ చేస్తే పక్క బ్లాక్. మెసేజ్ చేద్దాం. అరే తర్వాత పెట్టుకోవచ్చురా, ఫోన్ ఇరా. అరే రే రే ఒక్క 2 నిమిషాలు ఆగిస్తా. ఐమ్ సారీ, ఐ మిస్డ్ యు సో మచ్. అరే మళ్ళీ కట్ చేస్తే వేంద్రా? అరే రే 2 నిమిషాలు రా, వచ్చి ఆపుకో. మెసేజ్ టైప్ చేయని. విద్య, నేను అభి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చేసిన తప్పే. ఒక్కసారి నన్ను కలిసి మాట్లాడు, ఆ తర్వాత నీ ఇష్టం. ఐ లవ్ యూ. అయిపోయిందా? ఫోన్ ఆగాగా రిప్లై రాని. రిప్లైనా? మళ్ళీ లేదు మామ. ఆ పాప పడుకుంటుందిరా. పడుకుంటే పడుకుంది, రేపు మాట్లాడుకో. రేపు మాట్లాడేది ఏంద్రా? ఇప్పుడు మాట్లాడతా అంటుంటే రిప్లై రాగానే నీకే ఇస్తారా ఫోన్? అరే నువ్వేమన్నా చేసుకో, రిప్లై వచ్చేదాకా ఫోన్ ఇచ్చేది లేదురా. అరే ఫోన్ ఇరా. అరే ఏమంటారు? అరే ఫోన్ ఇవ్వండి, వెళ్ళిపోతావు ఇంద్రా. అరే అరే మామ, రే ఏది ఒకసారి చూపిరా. అరే ఇంకా సింగిల్ టిక్కే ఉందిరా. ఎంతసేపు అని వెయిట్ చేస్తాను రా. అది డబుల్ టిక్ అయితే అని చూసేంత వరకు. బా ఏదిరా ఈ పంచాయతీ నాకే. ప్లీజ్ రా, ఒక్కసారి రా ప్లీజ్. రాలే అరే రాలే. అరే డబుల్ టిక్ వచ్చిందిరా. వచ్చిందా? అరే అయితే మిస్ కూడా చేస్తుందిరా. ఆ నెల కూడా ఉందిరా. అరే టైపింగ్ చేస్తుందిరా. కమాన్ 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 కమాన్. రిప్లై కూడా పోయిందిరా. నాకేం తెలుసు బే. షిట్ షిట్. కావ్య. అరే మామ ఏమైందిరా? రిప్లై వచ్చిందిరా. మడిచి సారీ మామ. సారీ కూడా అన్న పెట్టుకో. మంచిగా మాట సెట్ చేసుకుందాం అనుకున్నా, మొత్తం పెట్ట చేసినావు కదా. ఇప్పుడు ఫోన్ చేయరా ఒకసారి. చేస్తారు. అమ్మా చెప్పు. ఐమ్ సారీ. నేను చేసిన తప్పే. ఒక చిన్న గొడవ పట్టుకుని మన రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయ్యేలా చేశాను. అప్పుడు నా మైండ్ నా కంట్రోల్లో లేకుంటే విద్య. నేను మళ్ళీ నా సెన్సెస్లోకి వచ్చేసరికి ఇదిగో ఇంత టైం పట్టింది. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. బట్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ రా. ప్లీజ్ బీ మై పర్మనెంట్ వాట్ ఎవర్ పర్సన్. మిస్అండర్స్టాండింగ్స్, టాక్సిసిటీ, మిస్టేక్స్ ఏదైనా సరే. అమ్మయ్యా. ఐమ్ సారీ. ఇదిగో ఇవే ఆ ఫోటోలు. నా మేకప్ లేకుండా ఉన్నవి,
నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడువి. ఐ వాజ్ లిటిల్ ఇన్సెక్యూర్, అందుకే చూపించలేదు. ఏంటి 5 ఫోటోలకి ఇంత రచ్చా? సర్లే వదిలే, నువ్వు ఉన్నావుగా అది చాలు. బాగా కలిసిపోయారు కదా, ఇదే జరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉందా? ఒకవేళ ఉన్నా మరి ఇంత పెద్ద శిక్ష. మీరు మొత్తం కథ అంతా చూశారు కదా, మీరు నా పొజిషన్లో ఉన్న ఇదే చేస్తారు కదా. నాకు తెలుసు అందరు ఇదే చేస్తారని. అసలు ఆ ఫోల్డర్లో ఏముందో తను ఆ రోజే చూపించేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఇన్ని రోజులు ఇంత పంచాయతీ చేసి మరి చూపించడం ఎందుకు? గ్యాప్ లేదా మేనేజ్ చేసినట్టు బొక్కలాగా. వెయిట్ అ మినిట్. What you running from? Who you know you gotta chase it. Look at me now, eyes open. Back up, boy, this my moment. బొక్క. ఇటు మళ్ళీగానే వచ్చాడేంటి? ఎరా నిద్రపోతున్నావా? నువ్వు మళ్ళీ వచ్చావేంట్రా? ఊరికే నేను చూసి వెళ్దామని వచ్చా. చూసావుగా ఇంక దొబ్బి వెళ్తాలే కానీ. ఏంటి నీకు విద్యకి మధ్య గొడవ సెట్ అయిపోయిందా? సెట్ అయిపోయింది. చూసావా హిడెన్ ఫోల్డర్లు ఏమున్నాయో? చూసాగా, క్లియర్గా చూసావా? చూశాను. అయినా నీకు ఎందుకురా మళ్ళీ తన మీద డౌట్ పడే రైట్ మన ఇద్దరికీ లేదు. నేను అడగకుండానే ఫోల్డర్ ఓపెన్ చేసి చూపించింది. అది మాకు తెలుసులే కానీ నువ్వు సరిగ్గా బుర్ర పెట్టి చూసావా అందులో ఏమున్నాయో? చూసారా? ఈసారి నీ గిమ్మిక్స్ ఏం ట్రై చేయకు, సైలెంట్గా వెళ్ళిపో. సరే నా కోసం మళ్ళీ ఒక్కసారి ఆ ఫోటోలు చూద్దాం. ఇదిగో ఇవే చాలా. పోతాగు. ఒకసారి డీటెయిల్గా చెప్పని. ఇంకేం చెప్తావురా? ఒకసారి డీటెయిల్స్ని డీటెయిల్డ్గా చూడు. చూస్తున్నా. పైన ఏముంది? టుడే అని ఉంది. నీకేం అర్థమైంది? టుడే అంటే టుడే అనే కదా అర్థం. అన్నిటి మీద టుడే అని ఉంది. చూసావా? చూశాను. అయితే ఒరే బుర్ర తక్కువ ఎదవా, అదో ఫోటోలన్నీ ఈరోజే దిగి పెట్టిందిరా. Ka-ding-da, 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 ka-ding-da.